హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమర్ న్యూస్. నేను మీ అంకిత. ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ గెస్ట్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను. రోడ్డు పైన ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ వెళ్తూ ఉంటే టక్కన వెనక్కి చూస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఎందుకని? అమ్మాయి బాగుందా అబ్బాయి బాగుందా అని కాదు, వాళ్ళు వేసుకున్న డ్రెస్ ఎంత అందంగా ఉందా అని. అలానే మూవీస్ లో చూస్తే మన ఫేవరెట్ హీరో కానీ హీరోయిన్ కానీ వేసుకున్న కాస్ట్యూమ్స్ చూసి అబ్బాయి ఎంత బాగుంది, ఎంత బాగా కాస్ట్యూమ్ డిజైన్ చేశారని ప్రతి ఒక్కరు ఆ డ్రెస్ ని చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ గెస్ట్ తో మీ ముందుకు వచ్చేసాను. తను ఎవరంటే కాస్ట్యూమ్ డిజైనర్ కిరణ్ హియర్ విత్ us. సో మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ కిరణ్, ఎలా ఉన్నారు? సో అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఫ్యాషన్ ఫీల్డ్ కి? సో బేసికల్లీ నాకు చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ అండ్ స్టైలింగ్ బేసికల్లీ. సో స్టైలింగ్ అనేది అండ్ ఫ్యాషన్ సెన్స్, సో ఆ ఇంట్రెస్ట్ ఉంది. సో దాని నుంచి అలా క్యారీ అవుతూ అవుతూ స్కూలింగ్ అయిపోయింది అండ్ లేటర్ నా స్టడీస్ కూడా బీటెక్ కూడా అయింది. సో దెన్ ఐ థాట్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎందుకు చేయకూడదు అని. సో వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ మై బీటెక్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మోడలింగ్. సో మోడలింగ్ లో అండ్ ఫోటోగ్రఫీ అండ్ స్టైలింగ్, సో వీటిలో చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో దీన్నే మనం సబ్జెక్ట్ గా తీసుకొని ఎందుకు కెరియర్ స్టార్ట్ చేయొద్దు అనేది ఒక థాట్ వచ్చి దెన్ మా ఇంట్లో చెప్పాను. లక్కీలీ అందరి ఇంట్లో ఒప్పుకోరు, ఇంకా దాంట్లో బాయ్, సో అంత ఒప్పుకోరు. బట్ మా ఇంట్లో దే అగ్రీడ్. సో మా డాడీ తీసుకెళ్లి జాయిన్ చేశారు. దెన్ so fashion design after 10th you came into fashion? No after 10th I did my intermediate and then BTech and simultaneously I did my fashion designing course. సో అట్లా స్టార్ట్ అయిన జర్నీని ఇట్లా ఇంద్రాణి వరకు వచ్చింది. సో ఈ మూవీలో మీకు ఛాన్స్ ఎలా వచ్చింది? సో దీనికి నాకు ఛాన్స్ ఇచ్చింది స్టాన్లీ సార్, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సో ముందు ఐ యూజ్డ్ టు డు ఫ్రీలాన్స్. సో ఫ్రీలాన్సింగ్ చేసి సో వేరే డిజైనర్స్ కి వర్క్ చేసేవాడిని, కాస్ట్యూమ్ డిజైనర్స్ కి బేసికలీ. సో అట్లా ఒక మూవీకి వర్క్ చేస్తుంటే సో ఆయన నన్ను అక్కడ చూసారు. చూసి నన్ను అక్కడ నుంచి పిక్ చేసుకోవడం అండ్ దాని తర్వాత కూడా ఆయన నాకు చెప్పారు. సో హీ ఇంట్రొడ్యూస్ మీ టు ద డైరెక్టర్. సో స్టాన్లీ సార్ వాళ్ళ బ్రదర్ స్టీఫెన్ సార్, సో ఆయన డైరెక్టర్. సో ఆయన కలిసినప్పుడు డైరెక్ట్ నువ్వు క్యాపబుల్ అయ్యేదా అని కూడా అడగలేదు, డైరెక్ట్ స్టోరీ చెప్పారు. చెప్పి సో ఇలా అనుకుంటున్నాను అని చెప్పి ఆయన స్టోరీ మొత్తం చెప్పి దాని తర్వాత స్టాన్లీ గారు పిలిచి చేయగలుగుతావా, కెన్ యూ హ్యాండిల్, ఓకే క్వశ్చన్. ఐ సెడ్ యా ఐ కెన్ హ్యాండిల్ సార్, ఎందుకంటే ఛాలెంజింగ్. సో బేసిక్ సో క్యాజువల్ వేర్ అండ్ వెస్టర్న్ వేర్ ఆర్ ఎథ్నిక్ ఇలాంటివి యూజువల్లీ ఏ డిజైనర్ అయినా చేయగలుగుతారు. బట్ ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్స్ కి డిజైన్ చేయడం దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్ అండ్ అందరికీ రాదు ఆపర్చునిటీ. సో అందుకని ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ స్టార్ట్. సో అంటే ఈ మూవీలో డిఫరెంట్ గా కాస్ట్యూమ్ డిజైన్ చేయడానికి అసలు థాట్ ఎట్లా వచ్చింది మీకు? సో మా డైరెక్టర్ గారి ఇన్పుట్స్ చాలా ఉన్నాయి దీంట్లో. సో స్టీఫెన్ గారు ఆయన స్టోరీ గాని సో ఆయన రాసుకుంది ఈ పిన్ టు పిన్ అన్ని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇచ్చి దాని తర్వాత సో క్యారెక్టర్స్ కి ఆయన ఎలా అనుకుంటున్నారు, ఆయన విజన్ ఎలా ఉంది, సో ఈ క్యారెక్టర్ కి నేను ఇలా వెళ్దాం అనుకుంటున్నా అండ్ హీరోయిన్ కి విలన్ కి. సో బేసిక్ గా మా హీరోయిన్ అండ్ సూపర్ హీరోయిన్ సూపర్ విలన్, సో వాళ్ళ పవర్స్ ఎలా ఉంటాయి, సో వాళ్ళ కాస్ట్యూమ్స్ ఎలా అనుకుంటున్నాను, నేను ఇలా ఇమాజిన్ చేస్తున్నాను అని చెప్పి ఆయన నాకు చెప్పారు. సో దాని తర్వాత టెక్నికల్లీ నేను ఎలా తీసుకెళ్ళొచ్చు దాన్ని, వెదర్ ఇట్ వుడ్ బి ఫ్యాబ్రిక్ ఆర్ డిజైన్ ఏదైనా, సో ఎలా తీసుకెళ్ళొచ్చు అని దానిపైన వర్క్ చేసి దాని తర్వాత డిజైన్స్ ని ఇప్పుడు మీరు చూస్తున్నవి అవుట్పుట్ తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు ట్రైలర్ లో చూసాం మేము, అది చూస్తే అది ఎట్లా ఉందంటే మీరు చేసిన కాస్ట్యూమ్ డిజైన్స్ లైక్ వండర్ ఉమెన్ కానీ మార్వెలస్ మనకి చూడగానే ఆ థాట్ వచ్చింది అనమాట. అంటే దీంట్లో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి మీరు చేసిన దానికి వాటికి? మనం చేసింది బేసికలీ మీరు చూస్తే అది ఒక ఇండియన్ బేస్డ్ సూపర్ హీరోయిన్ కాస్ట్యూమ్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక అశోక్ చక్ర దాంట్లో అండ్ ఒక ISF ఇండియన్ సూపర్ ఫోర్స్ అనే బకల్ అండ్ మీరు చూస్తే ఫ్యాబ్రిక్ గానీ
ఏది మనకి మార్వెల్ లో మీరు చూస్తే కెప్టెన్ మార్వెల్, మీరు అన్నట్టు వండర్ ఉమెన్, ఇలాంటివి ఏవి చూసినా కూడా మీకు ఆ రిఫరెన్స్ ఎక్కడ కనిపించదు. మీరు ఫ్యాబ్రిక్స్ లో గానీ ఆ డిజైనింగ్ లో గానీ మేము టెక్నికల్లీ అది యూజ్ చేసిన దాంట్లో సో అలా దాన్ని మేము రిపీట్ చేయకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకొని చేయడం జరిగింది. అంటే మీరు పర్టికులర్ గా ఈ టైప్ ఆఫ్ డిజైన్ చేసినప్పుడు ఎలాంటి ఫ్యాబ్రిక్ నుంచి యూజ్ చేసుకున్నారు? సో బేసికలీ సూట్స్ అనగానే ఫస్ట్ మనకి లెదర్, సో అలా వెళ్ళిపోతాం. సో బట్ నేనేంటంటే సో దాని గురించి రీసెర్చ్ చేసి సో లెదర్ అనేది వీ క్యాన్ యూస్, బట్ ఇక్కడ మనకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే హీరోయిన్ యాక్షన్ సీక్వెన్సెస్, విలన్ గానీ యాక్షన్ సీక్వెన్సెస్, సో స్ట్రెచబుల్ ఉండాలి, లెదర్ స్ట్రెచ్ ఉండదు. సో దానికి ఏం చేయొచ్చు అనేది, సో లెదర్ మీద కొన్ని రీసెర్చ్ చేసాము. సో ఏ కైండ్ ఆఫ్ లెదర్ యూజ్ చేయొచ్చు, మనకి స్ట్రెచబుల్ ఏది ఉంటుంది, ఎలా వెళ్ళొచ్చు అనేది. సో దెన్ మేము ఒక పియూ లెదర్ ని బేసికలీ ఇట్స్ చైనీస్ మేడ్, సో ఇంపోర్ట్ చేసుకొని సో దాని మీద ఫస్ట్ ట్రై చేసాం. అండ్ ట్రై చేసినప్పుడు కూడా హీరోయిన్ కి వి ట్రైడ్ వన్ ఆఫ్టర్ ద అదర్, లైక్ ఆల్మోస్ట్ ఒక 10 సూట్స్ వరకు మేము చేసాం. చేసిన తర్వాత అప్పుడు వన్ బై వన్ అప్గ్రేడ్ చేస్తూ లాస్ట్ ఇప్పుడు చూస్తున్న ఫైనల్ అవుట్పుట్ వచ్చింది. ఓకే, ఫైనల్ గా డైరెక్టర్ హ్యాపీ? యా, హీ ఈస్ వెరీ హ్యాపీ. అండ్ కబీర్ సింగ్ ఆయన్ని చూస్తే నార్మల్ గా అంటే విలన్ అయి ఉండొచ్చు బేసిక్ గా, కానీ ఆయన చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు. అండ్ ఈ లుక్ లో ఆ కాస్ట్యూమ్ లో చూసేసరికి టోటలీ డిఫరెంట్ లుక్ అన్నమాట. సో అండ్ అజయ్ గారు కూడా అట్లనే, ఆయన్ని వేరే వేరే చాలా క్యారెక్టర్స్ లో చూసి సడన్ గా ఇట్లాంటి రోల్ లో అది సంథింగ్ డిఫరెంట్, ఆ కాస్ట్యూమ్ కూడా అట్లా ఉంది. సో మీకు ఏమైనా స్ట్రగుల్ అట్లా అనిపించిందా వాళ్ళకి డిజైన్ చేసేటప్పుడు? వాళ్ళకి అంటే మీకు వాళ్ళకి ఎట్లా ఉండేది కమ్యూనికేషన్ కానీ కంఫర్ట్? ఫస్ట్ మేము ఆర్టిస్ట్ తో కమ్యూనికేషన్ చాలా పెట్టుకున్నాం, ఎందుకంటే మనకి వాళ్ళు ఎలా అనుకుంటున్నారు అండ్ వాళ్ళు ఎలా ఉంటే కంఫర్ట్ గా ఫీల్ అవుతారు. సో ఫస్ట్ దాని గురించి కనుక్కుంటాం. సో దాని తర్వాత వర్క్ చేయడం స్టార్ట్. అండ్ మీరు చెప్పినట్టు కబీర్ సింగ్ గాని అజయ్ గారు గాని, సో వాళ్ళు ఆల్రెడీ ఒక పెద్ద యాక్టర్స్ వాళ్ళు. సో వాళ్ళకి చేయాలంటే యా అది కొంచెం డిఫికల్ట్, అంటే డిఫికల్ట్ ఇన్ ద సెన్స్ మనకి కొంచెం ఛాలెంజింగ్ అనుకోవచ్చు. సీనియర్స్ కదా, యా సీనియర్ యాక్టర్స్, యా సో సీనియర్ యాక్టర్స్ కాబట్టి ఫస్ట్ వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళకి డిజైన్ చూపించి, మీరు అన్నట్టు కబీర్ సింగ్ గారికి డిజైన్ చూపించి ఇలా వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ ఆయనకు కూడా ట్రయల్స్ చేసాం. సో ఇలా ట్రై చేస్తే సో ఇలాంటి ఓకే ఆయన ఎక్కడైతే అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు సో ఆయన చెప్పడం జరిగింది. సో దాన్ని మేము కరెక్ట్ చేసుకోవడము, దాని తర్వాత సూట్ టోటల్లీ వచ్చింది. యా అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే కబీర్ సింగ్ గారికి లెదర్ సూట్ ఒకటే కాదు, దాంట్లో ఇన్ డీటెయిలింగ్ లైట్స్ కూడా ఉంటాయి. యా చెస్ట్ పైన బకల్, హ్యాండ్స్. సో యాజ్ హీస్ అన్ ఎలక్ట్రో మ్యాన్, ఆయనని అలా చూద్దామని అనుకున్నాం విత్ లైటింగ్స్. సో ఆయన ఆర్మ్స్ గానీ లెగ్స్ కి కూడా, అంటే అది కాస్ట్యూమ్ లోనే డిజైన్ చేశారు, కాస్ట్యూమ్ లోనే మేము దాన్ని యాడ్ చేసాము. సో దానికి లైటింగ్స్ ఎలా పెట్టాలి అండ్ కాస్ట్యూమ్ కి ఆయన కంఫర్ట్ కి ఎటు అవ్వద్దు అండ్ అట్ ద సేమ్ టైం మనకు కావాల్సిన అవుట్పుట్ రావాలి. సో దాన్ని ఆ కాస్ట్యూమ్ లో ఎలా కనిపించకుండా ఎలా పెట్టాలి, సో అవన్నీ చూసుకొని చేయడం. ఎక్కువ ఎవరి కాస్ట్యూమ్ కి ఎక్కువ కష్టపడ్డారు ఈ మూవీలో? కష్టపడదాం అంటే యా హీరోయిన్ కి టైం పట్టింది, బట్ కబీర్ సింగ్ దానికి కొంచెం కష్టమైంది, ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు లైటింగ్స్ గానీ అవి కానీ యా సో అవన్నీ పెడుతున్నప్పుడు ఎలా ఏంటి ఎక్కడి నుంచి ఏది వైరింగ్ అండ్ అక్కడ నేను చేసిన ఇంజనీరింగ్ నాకు యూజ్ అయ్యింది. సో కొంచెం బట్ అవుట్పుట్ చూసినప్పుడు అసలు మేము చేసిన స్ట్రగుల్ గానీ కష్టం అని అంత మర్చిపోయారు. అంతే కదా, ఎవరైనా ఫైనల్ గా అవుట్పుట్ ఎట్లా వచ్చింది అన్నది చూసేసరికి మనం పడిన కష్టం మొత్తం అక్కడే మర్చిపోతూ ఉంటాం. సో అయితే మీరు చాలా షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశారు, అసిస్టెంట్ కూడా చేశారు కదా. సో ఆ టైంలో అనుకున్నారా ఎప్పుడైనా నేను కూడా ఇట్లా ఒక మూవీకి చేస్తా? అంటే ఎప్పుడు అనుకోలేదు, బట్ నాకైతే ఒక కోరిక ఉండేది, లైక్
మనము ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాము, ఒకరికి వర్క్ చేస్తున్నాము. సో ఇదే వర్క్ నేనైతే ఇంకా డిజైనింగ్ పార్ట్ లో వేరేలాగా ఇంకా తీసుకెళ్లేవాడిని. సో ప్రతిసారి అనుకున్నాను ఇఫ్ నా థాట్స్ అయితే ఇంకా ఎక్కువ డెవలప్ చేయడానికి వచ్చేదేమో అని అనుకునేవాడిని. సో లకిలీ ఒక మెయిన్ కాస్ట్యూమ్ డిజైనర్ అయ్యాను. సో అప్పుడు నేను ఏదైతే అనుకున్నానో అదంతా బయటికి చూపించడానికి ఒక ఛాన్స్ దొరికింది. యా, సో ఆపర్చునిటీని కరెక్ట్ గా యూజ్ చేసుకున్నాను. ఓకే, సో హూ ఇస్ ఇన్స్పైర్డ్ యూ టు కేమ్ ఇంటూ ఫ్యాషన్ ఫీల్డ్? ఫ్యాషన్ ఫీల్డ్ లో నాకు ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్ నా సిబ్లింగ్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో నాకు 3 సిస్టర్స్, ఎల్డర్ సిస్టర్స్. సో వాళ్ళ నుంచి రేపటి నుంచి వాళ్ళని చూస్తూ, సో వాళ్ళు ఎలా స్టైల్ చేసుకుంటున్నారు, ఎలా డిజైన్ చేసుకుంటున్నారు, అండ్ ఈవెన్ మై మదర్. సో వాళ్ళని చూస్తూ అలా స్టార్ట్ అయింది. అండ్ ఇన్స్పిరేషన్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఇన్స్పైరింగ్ డిజైనర్స్ అంటే సబ్జెసాచి గారు నాకు చాలా ఇష్టం. సో ఆయన వర్క్స్ కానీ, ఆయన యూజ్ చేసే కలర్ ప్యాలెట్ కానీ, సో అవి నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నప్పుడు ఆ టైంలో చాలా ఫాలో అయ్యేవాడిని. ఓకే, ఎందుకు అక్క వాళ్ళని చూడగానే మీకు అనిపించింది? ఎందుకంటే దట్స్ డైలీ రొటీన్. సో నేను స్కూల్కి వెళ్తుంటే వాళ్ళు కాలేజ్కి అంటే పర్టికులర్ అట్రాక్షన్ అనేది ఉంటది కదా, అంటే గర్ల్స్ డ్రెస్సెస్ డిఫరెంట్ గా ఉంటది అని అట్లా ఏమన్నా? అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బాయ్స్ కనుకోండి ప్యాంట్స్, షర్ట్స్, సో చెప్పాలంటే ఇంకా దాంట్లో ఫ్యాబ్రిక్స్ డిఫరెన్స్, లేదు అంటే ఇంకా డీటెయిలింగ్ లో డిఫరెన్స్, అంతే. గర్ల్స్ కి వచ్చేసి వేరియస్ డిజైన్స్ ఉంటాయి. సో మనం చెప్పలేం కూడా ఎన్ని ఉన్నాయని చెప్పి. సో డైలీ మార్కెట్ లో కొత్త వస్తుంటాయి. సో ఇంత వేరియేషన్స్ ఉంటాయి, వై నాట్ ఫర్ బాయ్స్ అనుకునేవాడిని. సో అప్పుడు ఓకే వీ కెన్ క్రియేట్ ఈవెన్ ఫర్ బాయ్స్. సో అట్లా అని చెప్పి నేను నా పైన ఎక్స్పెరిమెంట్ చేయడం, నా ఫ్రెండ్స్ పైన ఎక్స్పెరిమెంట్ చేయడం, సో అట్లా ట్రై చేసేవాడిని. సో అయితే ఇప్పటి వరకు బాయ్స్ కి ఏం వెరైటీగా డిజైన్ చేశారు? వెరైటీ ఇన్ ద సెన్స్ నేను ఇందాక చెప్పినట్టు షర్ట్స్, ప్యాంట్స్ లో కాకుండా ఇండో వెస్టర్న్ అండ్ ఎథ్నిక్ లో ట్రై చేశాను, ఇండో వెస్టర్న్ లో ట్రై చేశాను, అండ్ వెస్టర్న్ కూడా. సో ఫ్యాబ్రిక్ మ్యానిపులేషన్ కానీ, యా, అండ్ లెదర్ తో డీటెయిలింగ్ వర్క్స్ డీటెయిలింగ్స్ ఎట్లా యాడ్ చేయొచ్చు. సో బేసికల్ నాకు లెదర్ యూజ్ చేయడం చాలా ఇష్టం. సో లెదర్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, అండ్ మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే లెదర్ బాయ్స్ కి అనేసరికి బెల్ట్స్ కి, షూస్ కి అంతా యూజ్ చేస్తారు, జాకెట్స్ కి వీటికే యూజ్ చేస్తారు. బట్ షర్ట్స్ కి వై నాట్, ప్యాంట్స్ కి ఎందుకు చేయలేము? సో అలా ట్రై చేస్తాం. సో అంటే ఇప్పుడు బేసిక్ గా చూసుకుంటే ఫ్యాషన్ ఫీల్డ్ అనేసరికి ఒక ఐడియా ఉండాలి అనేసి అంటారు ప్రతి ఒక్కరు, ఫ్యాషన్ గురించి తెలిసి ఉండాలి అంటారు. కానీ నౌడేస్ చూసుకుంటే ఫ్యాషన్ డిజైనింగే చదవక్కర్లేదు, సో దాని గురించే తెలిసి ఉండక్కర్లేదు అనేసి చాలా మంది స్టార్ట్ చేసి అండ్ వాళ్ళు ఒక ప్లేస్ లో కూడా ఉన్నారు ఇప్పుడైతే. సో మీరేం చెప్తారు దాని గురించి? యా, ఇప్పుడు ఫ్యాషన్ సెన్స్ అనేది అందరికి చాలా పెరిగింది. మీరు అంటే ఒక కోర్స్ చేసే డిజైనర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఒక్క యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీకు చాలా నాలెడ్జ్ యూ కెన్ గెయిన్. నాకు తెలియని కూడా నేను అప్పుడప్పుడు ఐ యూజ్ యూట్యూబ్, ఐ యూజ్ గూగుల్ సర్చ్ ఇంజిన్స్ అని. సో దాంట్లోంచి తెలుసుకోవడం, సో అలా చేసి ఒక స్టేజ్ కి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు చూస్తే మీరు ఫస్ట్ మూవీ చేశారు, కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమి ఉన్నాయి, వచ్చినాయి ఆ ఛాన్సెస్? దీని తర్వాత వచ్చాయి. సో ఇది వర్క్ చేస్తున్నప్పుడే దీన్ని చూసి ఒక ఆఫర్ వచ్చింది. సో నెక్స్ట్ రాజన్ ప్రసాద్ అండ్ గౌతమి గారు, సో రాజన్ ప్రసాద్ గారు, గౌతమి గారిది కృష్ణరామ అని ఒక మూవీ, సో ఈ టీవీ విన్ లో అది వర్క్ చేసాము. సో అది చేసిన వెంటనే మేఘాం శ్రీహరి గారిది బాలాజీ గారు డైరెక్టర్, సో దానికి వచ్చింది ఆపర్చునిటీ. సో దాని తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ గారికి చేసే ఆపర్చునిటీ వచ్చింది. సో టైసన్ నాయుడు అని వస్తుంది సోనీ, సో దాని టీజర్ కి సో బేసికలీ గ్లిమ్స్, సో ఒక్కొక్కటి వస్తున్నాయి అన్నమాట. సో అంటే ఇప్పుడు మీరు ఒక పర్టికులర్ కాస్ట్యూమ్ డిజైన్ చేయాలి అంటే కలరింగ్ కానీ అండ్ ప్యాటర్న్ కానీ ఎట్లా చూస్ చేస్తారు? సో ఫస్ట్ కాస్ట్యూమ్, ఫస్ట్ ఆర్టిస్ట్ ని చూస్తాం. ఓకే, అండ్ క్యారెక్టర్ ఎలా వెళ్తుంది వాళ్ళది, సో ఆర్టిస్ట్ ఎలా ఉన్నారు, సో ఆయనకి ఆ క్యారెక్టర్ కి వెళ్తే ఎలాంటి కాస్ట్యూమ్ కి వెళ్ళొచ్చు, అండ్ మన కలర్స్ ఎలా యూజ్ చేయొచ్చు.
సో ఒక్కొక్కరి స్కిన్ టోన్ బట్టి ఒక్కొక్క కలర్స్ ప్రిఫర్ చేయొచ్చు. కొంతమందికి బ్రైట్ సూట్ అవుతాయి, కొంతమందికి అవ్వు. సో కొంతమందికి వైబ్రెంట్ కలర్స్ వేసినా ఇంకా బాగుంటాయి. సో కొంతమందికి డల్ కలర్స్ వెళ్తే బాగుంటాయి. సో వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఎలివేట్ చేయొచ్చు. సో అలాంటివి సో యాక్టర్స్ కి చేస్తాం. మీరు చేసిన ఈ జర్నీలో ఎన్ని ఇయర్స్ అవుతుంది కిరణ్ మీరు స్టార్ట్ చేసి? నేను యాజ్ ఐ టోల్డ్ యాజ్ అ మెయిన్ డిజైనర్ నాకు 2021 నుంచి ఇప్పటి వరకు చేస్తున్నాను. అండ్ ఈవెన్ బిఫోర్ ఐ డిడ్ లైక్ ఫ్యాషన్ షోస్ కి స్టైల్ చేయడం కానీ, అండ్ యాడ్ షూట్స్ కి, అండ్ యాజ్ ఐ టోల్డ్ ఫ్రీలాన్సింగ్. సో ఇవన్నీ దాని ముందు చేస్తాను. ఓకే, దిస్ పీరియడ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ మీరు ఎక్కువ స్ట్రగుల్ అయిన డేస్ ఏంటి? ఎర్లీ స్టేజెస్. డెఫినెట్లీ. ఆఫ్టర్ దట్ నో స్ట్రగుల్. ఆఫ్టర్ దట్ స్టిల్ స్ట్రగ్లింగ్ అనొచ్చు, బట్ దిస్ ఇస్ ఫార్ బెటర్. సో ఒక చిన్న కంఫర్ట్ వచ్చేసింది ఇప్పుడైతే. సో ముందు ఏంటంటే వర్క్ గురించి వెతుక్కోవాలి, అట్ ద సేమ్ టైమ్ మీరు చూస్తే అసిస్టెంట్స్ కి గానీ ఫ్రీలాన్సర్స్ గానీ అంత పే ఉండదు. సో ప్యాషన్ అనేది లోపల ఉంది కాబట్టి సో ఎప్పటికైనా నేను సాధించగలుగుతాను అని పెట్టుకొని ముందుకెళ్తాను. సో అయితే మీకు నచ్చిన బ్రాండ్ ఏంటి? మీ ఫేవరెట్ బ్రాండ్స్ ఏంటి? ఒక్కటని కాదు, చాలా చెప్పొచ్చు. ఓకే. సో స్టేజ్ పెరుగుతున్న కొద్ది బ్రాండ్స్ కూడా చేంజ్ అవుతుంటాయి. ఓకే. యా, సో నేను రెగ్యులర్ గా షాపింగ్ చేసేది అంటే అమెరికన్ ఈగల్, జాక్ అండ్ జాన్స్. సో నా రేంజ్ కి తగ్గట్టు నేను చేస్తాను. ఓకే, అంటే ఒక ఇన్స్పైరింగ్ బ్రాండ్ ఉంటది కదా చిన్నప్పటి నుంచి కూడా. సో చిన్నప్పుడు అని చెప్పలేను, రీసెంట్లీ నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ డస్ట్ ఆఫ్ గాడ్స్. ఓకే. సో అది నాకు మంచి ఇన్స్పిరేషన్ అన్నమాట. నాకు అండ్ నా ఫ్రెండ్స్ కూడా సో కో డిజైనర్స్ ఉంటారు. సో వీ లైక్ ఇట్ అలాట్. అంటే వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళు చేస్తున్నవి ఈవెన్ వీ ట్రైడ్. అంటే మీకంటూ ఒకటి ఉందా పర్టికులర్ గా ఇలాంటి క్యారెక్టర్ వస్తే బాగుంటది అంటే? మీకు మూవీస్ లో వస్తూ ఉంటాయి కదా, అంటే ప్రతి ఒక్కరికి ఒక ఇమాజినేషన్ ఉంటది. సో మీకు కూడా అలా ఉందా, నాకు ఇలాంటి క్యారెక్టర్ వస్తే నేను దానికి ఇట్లా డిజైన్ చేయొచ్చు అన్నది ఏదైనా? సో ఫస్ట్ యాక్చువల్లీ నాకు ఫ్యూచరిస్టిక్ అంటే చాలా ఇంట్రెస్ట్, డిజైన్స్ గానీ. అదైతే యాజ్ ఆఫ్ నౌ కొంతవరకు తీరింది. సో ఇంకా ఏంటి అంటే యాజ్ ఎ డిజైనర్ చూపించుకోవడానికి నాకు పీరియాడిక్ మూవీస్, సో అలాంటివి చాలా ఇష్టం. మైథాలజీ, పీరియాడిక్, సో ఆ టైప్ లో వస్తే చేయాలని ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్. లక్కీలీ చూడాలి ఒకవేళ వస్తే. అయితే ఇండస్ట్రీలో చూస్తూ ఉంటాం కదా, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టైల్ అనేది ఉంటుంది. మీకు పర్టికులర్ గా ఏ హీరోని చూస్తే అనిపిస్తుంది ఆహా ఈ హీరోకి మంచి సెన్స్ ఉంది కాస్ట్యూమ్ డిజైనింగ్ లో కానీ, ఆయన సెలెక్ట్ చేసుకునే ప్రతి దాంట్లో అనిపించే హీరో ఎవరు? నేను చిన్నప్పటి నుంచి రజనీకాంత్ చూస్తూ పెరిగాను. సో ఆయన స్టైల్, ఆయన మేనరిజమ్స్ ఇవి చూస్తూ పెరిగాను. సో ఆయన నాకు ఎప్పటికీ ఫేవరెట్. ఆయనను చూస్తూ నేను చాలా ఇమిటేట్ చేసినవి కూడా ఉన్నాయి. సో అలా ఆయన స్టైల్ స్టేట్మెంట్ అంటే చాలా ఇష్టం. అండ్ రీసెంట్ టైమ్స్ లో స్టైల్ ఎక్స్పెరిమెంటింగ్ అంటే విశ్వక్సేన్ అని చెప్పొచ్చు. సో ఆయనవి కూడా బాగుంటుంది స్టైలింగ్. యా. అండ్ హీరోయిన్స్, కమింగ్ టు హీరోయిన్స్ స్టైలింగ్ లో అయితే మృణాల్ ఠాకూర్, రష్మిక మందన. ఓకే, మీకు గానీ ఛాన్స్ వచ్చింది అనుకోండి రష్మిక మందానతో, సో తనకి ఎట్లాంటి కాస్ట్యూమ్స్ డిజైన్ చేయాలనుకుంటారు? సో ఇప్పటికీ ఆల్రెడీ అన్ని రోల్స్ ట్రై చేసి ఉన్నారు, బట్ ఐ ట్రై మై బెస్ట్ టు గివ్. అంటే డిఫరెంట్ గా ఒక పర్టికులర్ మీ ఫేవరెట్ హీరోకి గానీ హీరోయిన్ కి గానీ చేయాలి అని ఉంటే ఫేవరెట్ హీరోయిన్? ఫేవరెట్ హీరోయిన్ డిఫర్స్. సో మూవీ ఈ రోజు మూవీ చూస్తే ఒకరిని చేంజ్ అయిపోతుంటారు హీరోయిన్స్. అండ్ హీరోస్? హీరోస్ అయితే ఆల్ టైమ్ రజనీకాంత్. సో ఆయన కాకుండా అంటే నాకు రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు ఆయన స్టైల్ గానీ, ఆయన డ్రెస్సింగ్ గానీ, ఆయన ఈవెన్ ఆయన యూజ్ చేసే స్పెక్స్ కూడా చూడడానికి చాలా బాగుంది, స్టైలిష్ గా ఉంటాయి. ఆయన ఏంటంటే సింపుల్ గా కనిపిస్తారు, ఎట్ ద సేమ్ టైం స్టైలిష్ గా కూడా ఉంటారు. హీ మెయింటైన్ వెల్. సో రామ్ చరణ్ గారి స్టైలింగ్ కూడా చాలా ఇష్టం. సో మీరు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేసే టైం ఎప్పుడైనా వచ్చిందా మీకు? yes I do, మల్టిపుల్. సో అప్పుడు టైం ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకున్నారు? అప్పుడు
కొంచెం కష్టంగానే ఉంటది. బట్ మేమేంటంటే ప్రీ ప్రొడక్షన్ లోనే డిజైన్స్ ఏంటి, సో డిజైనింగ్ వర్క్ అండ్ దాని అవుట్పుట్ అంతా మాక్సిమం ఆల్మోస్ట్ 90% ప్రీ ప్రొడక్షన్ లో చేసేస్తాం. సో ఆన్ సెట్ హ్యాండ్లింగ్ అనేది యాజ్ అ కాస్ట్యూమ్ డిజైనర్ ఆన్ సెట్ హ్యాండ్లింగ్ కొంచెం కష్టమే. బట్ ఆల్రెడీ కాస్ట్యూమ్స్ అన్ని రెడీ ఉంటాయి కాబట్టి సో స్టైలింగ్ పార్ట్ అండ్ ఆల్ అవి కేర్ తీసుకొని చూసుకుంటాం. సో ఒకవేళ లొకేషన్స్ దగ్గర ఉన్నాయి అనుకోండి 2 movies, సో ఒక దగ్గర సీన్స్ ఆ సీన్ ఈ సీన్ చూసుకొని సో అక్కడికి వెళ్ళడం అండ్ ఇక్కడికి వెళ్ళడం అండ్ మా టీం ఉంటుంది. సో టీమ్ కి వి గైడ్ ఎవ్రీథింగ్. సో దాన్ని బట్టి వెళ్ళిపోతుంది. సో మీకంటూ సెపరేట్ టీమ్ ఉన్నారు? ఓకే. హౌ డిడ్ యు మేనేజ్? యా స్టార్టింగ్ లో ఒకనే, సో దాని తర్వాత ఒకరు, దాని తర్వాత ఇంకొకరు యాడ్ అయ్యారు. సో నౌ ఐ హావ్ ఎ టీమ్ విత్ మై లైక్ మేకర్స్ కావచ్చు, ఐ మీన్ మై టైలర్స్ కానీ, మై వర్క్ షాప్ అండ్ మై కలీగ్స్. సో మేనేజ్ చేస్తూ వెళ్తున్నాం. సో మల్టిపుల్ వర్క్స్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా కష్టంగా అనిపించిందా? అరే టైం కి ఇవ్వలేకపోతున్నా ఈ ప్రాజెక్ట్, ఇది ఫినిష్ అవ్వట్లేదు అన్న టెన్షన్స్ ఎప్పుడైనా? అదైతే ఇప్పటివరకు రాలేదు. ఎందుకంటే ఒకవేళ టైం డెడ్ లైన్స్ ఉంటే దానికి నేను ఇంకా దానికి ముందే ఒక డెడ్ లైన్ పెట్టేసుకుంటా. సో అప్పటి వరకు ఫినిష్ అయిపోవాలని చెప్పి. సో ఐ టేక్ కేర్ అబౌట్ ఇట్. సో చెయ్యలేదు, ఇయ్యలేకపోయాను అనేది అయితే ఇప్పటి వరకు ఆ గిల్ట్ లేదు. సో టైమ్ లైన్స్ డెఫినెట్లీ మ్యాటర్స్. సో అప్పటి వరకు అవుట్పుట్ తీసుకొచ్చి ఆ కాస్ట్యూమ్స్ రెడీ చేసి, సో వాళ్ళు ఒక పర్టికులర్ డేట్ ఇస్తే దాని ముందే అది రెడీ చేసి పెట్టేయడం, అది ఫస్ట్ నుంచి అలవాటు. అంటే ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు కాస్ట్యూమ్ డిజైన్ చేసిన తర్వాత హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ ఉంటారు కదా, సో వాళ్ళు అంటే కొంతమంది యాటిట్యూడ్ తో ఉంటారు, హీరోస్ అన్ని ఫీల్ అవుతూ ఉంటారు. సో మీరు ఎవరితో కంఫర్ట్ అయ్యారు? బట్ నన్ను అడిగితే ఎప్పుడు హీరోస్ అనే వాళ్ళు యాటిట్యూడ్ అస్సలు చూపించారు. నేను ఇప్పటివరకు వర్క్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు డిజైనర్స్ ని గానీ వాళ్ళ టీమ్ ని గానీ ఎప్పుడు యాటిట్యూడ్ తోటి ఎవరు చూడరు. ఎందుకంటే మేబీ జనాలకి అదొకటి ఉండొచ్చు, సో వాళ్ళకి యాటిట్యూడ్ ఉంటుందని. బట్ వాళ్ళకి ఏంటంటే వర్క్ ప్లేస్ లో అలాంటిది ఏది ఉండదు. సో దే ట్రీట్ అస్ లైక్ ఫ్యామిలీ. వాళ్ళు ఏదైనా ఉన్నా గానీ ఫ్రీగా వస్తారు, కిరణ్ ఇలా ఉంది నాకు అని చెప్తారు. సో ఓకే, నేను ఆ టైంలో దాన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది నేను చూసుకుంటాను. ఓకే. అండ్ ఏ డైరెక్టర్ మూవీలో వర్క్ చేయాలని ఉంది? శంకర్ గారి మూవీస్. ఓకే. ఎందుకంటే మీరు శంకర్ గారి మూవీస్ ఏవి చూసినా కూడా ఆయన సాంగ్స్ కి, క్యారెక్టర్ ఐ మీన్ సీన్స్ కి ఆయన అసలు ఒక లైక్ హీ చూస్ ఎవ్రీ కాస్ట్యూమ్, ఎవ్రీ డీటెయిలింగ్. సో ఆయనతో చేస్తే చాలు. ఓకే. యా. అండ్ ఇప్పుడు పేరెంట్స్ కానీ ఎట్లా ఎంకరేజ్ చేస్తారు మిమ్మల్ని? యా ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడు కూడా యా వాళ్ళు నా బ్యాక్ సపోర్ట్. సో స్ట్రగుల్స్ ఎప్పుడు ఫేస్ చేయలేదా ఫ్యామిలీ నుంచి గానీ అండ్ రిలేటివ్స్ కానీ? ఎందుకు ఇంజనీరింగ్ ఆర్ డాక్టర్ సంథింగ్ ఎల్స్ ఇంకేదో జాబ్ చేయించాల్సింది కదా అంటే అట్లా పేరెంట్స్ కి ఉంటది కామన్. బీటెక్ చేసి మళ్ళీ ఫ్యాషన్ డిజైనింగ్ చేసి దీంట్లోకి ఎందుకు వెళ్దాం, నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ అలా చేయొచ్చు కదా అని వాళ్ళు ఇనిషియల్ స్టేజ్ లో వాళ్ళు చెప్పారు. బట్ నాకేంటంటే జాబ్ చేస్తూ ఒక 9 to 5 దాంట్లో ఆ రొటేషన్ లో పడిపోవడం నాకు ఇష్టం లేదు. సో ఐ వాంట్ టు చూస్ మై పాత్. అందుకని ఇదే చూస్ చేసుకుని వెళ్ళిపోయాను. ఇంకా రిలేటివ్స్ అంటారా, అది కామన్, ఎవరు రిలేటివ్స్ అయినా అంటారు. సో మా అబ్బాయి ఇట్లా జాబ్ చేస్తున్నాడు, మీ అబ్బాయి సినిమాస్ అని వెళ్ళిపోయి అక్కడ చేస్తున్నాడు, ఏమైనా వస్తున్నాయా, చేస్తున్నాడు, ఆపర్చునిటీ వస్తున్నాయా అని అంటుంటారు. బట్ ఇప్పుడు అనే స్టేజ్ దాటిపోయాము. ఒక సక్సెస్ అనేది వచ్చేసింది. ఓకే. సో ఇప్పుడు యూజువల్ గా నేను చూస్తుంది ఏంటంటే ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన తర్వాత అంటే ఒక హోప్ ఉంటుంది స్టార్టింగ్, అరే ఒక ప్యాషన్ తోటే వెళ్ళిపోతూ ఉంటారు డిజైనింగ్ వైపు. కానీ అక్కడికి వెళ్ళి స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు చేసే స్ట్రగుల్స్ చాలా ఉంటాయని వింటున్నాను.
సో ఏంటి అంటే జాబ్ దొరకకపోవడం అనేది, వాళ్ళు సమ్ బ్రాండ్స్ దగ్గర వర్క్ చేయాలి అనేసి, ఇదంతా ఎట్లా ఉంటుంది? సో ఫ్యాషన్ డిజైనింగ్ అయిపోయిన తర్వాత బేసికలీ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఒక బ్రాండ్ లో వర్క్ చేయొచ్చు, రీటైల్ లో వర్క్ చేయొచ్చు, సో బ్రాండ్ లో డిజైనర్స్ లాగా చేయొచ్చు, మార్కెటింగ్ సైడ్ వెళ్ళొచ్చు, ఆర్ ఫ్యాషన్ జర్నలిస్ట్, ఆర్ మీరు ఫ్యాషన్ డిజైనర్ తో అసిస్టింగ్, ఆర్ నాలా కాస్ట్యూమ్ డిజైనింగ్ లో రావడం. సో దాంట్లో ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వడం మాత్రం కామన్. సో ఫస్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ అయిపోగానే ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి అనేది చాలా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో ఒక ఇంట్రెస్ట్ ఉన్నా, ఇప్పుడు నాలా కాస్ట్యూమ్ డిజైనింగ్ లో ఇంట్రెస్ట్ ఉన్నా మేబీ శాలరీస్ రావు అన్న దాని వల్ల వాళ్ళు రీటైల్ లోకి వెళ్ళిపోవడము, మనీ గురించి. సో అక్కడికి వెళ్ళి ఇది చేయలేకపోతున్నానే అనే ఫీల్. సో ఇలాంటివి కామన్. కాకపోతే నా సజెషన్ ఏంటంటే జస్ట్ లిసన్ టు యువర్ హార్ట్. అంటే బేసిక్ గా ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కి వచ్చేసరికి మనం పర్టికులర్ గా ఇప్పుడు స్టైలిస్ట్ అవ్వాలా లేకుంటే కాస్ట్యూమ్ డిజైనర్ అవ్వాలి అనేది అక్కడ బేసిక్స్ లో ఉండదు. మనం ఫైనల్ గా చూస్ చేసుకోవాలి. అది తెలియక చాలా మంది అంటే ఫ్యాషన్ డిజైనింగ్ అంటే డైరెక్ట్ గానే డిజైనింగ్ ఒకటే ఉంటుంది అన్న ఇదితో చాలా మంది వచ్చేస్తూ ఉంటారు. అండ్ చాలా మంది సఫర్ అయ్యి బ్యాక్ స్టెప్ వేసేస్తారు. ఆఫ్టర్ దట్ ఆ కోర్స్ చేసి అన్ని లాక్స్ పెట్టి చదివిన తర్వాత కూడా వాళ్ళు అరే మేమేం నేర్చుకోలేదు, ఏంటి మాకు ఎక్కడ జాబ్ రావట్లేదు, అలా బ్యాక్ స్టెప్ వేసిన వాళ్ళకి మీరేం చెప్తారు కదా? సో ఫస్ట్ బ్యాక్ స్టెప్ వేసిన వాళ్ళకి ఏం చెప్తానంటే, మీరు ఫ్యాషన్ డిజైనింగ్ లోకి వచ్చే ముందు ఇట్స్ అ క్రియేటివ్ ఫీల్డ్ బేసికల్లీ. సో ఇన్బిల్ట్ మీలో ఉండాలి అది. సో ర్యాండమ్ గా ఒకటి చూస్ చేసుకొని లైక్ నాకు ఇష్టం కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అన్నట్టు కాకుండా, మీలో ఆ క్రియేటివ్ థాట్స్, ఫ్యాషన్ సెన్స్ అవన్నీ ఉంటే అప్పుడు ఒక కోర్స్ చేయడం. కోర్స్ అనేది ఏంటంటే బేసికలీ ఇన్ ఆర్ట్స్ అండ్ ఇంటూ ఫ్యాషన్ ఆల్సో. సో వీటిలో ఏంటి అంటే మీకు ఆల్రెడీ మీలో ఆ క్రియేటివిటీ ఉంటే దానికి ఒక రూట్ చూపించేదే ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ కావచ్చు. సో మీరు ఆల్రెడీ మీ ఐడియాస్ మీకు ఉండాలి. సో దానికి మీ ఇన్స్టిట్యూషన్స్ కానీ అవి హెల్ప్ చేస్తాయి. డెఫినెట్లీ మీరు చాలా నేర్చుకోవచ్చు ఇన్స్టిట్యూషన్స్ లో కూడా, హౌ టు మేక్ అండ్ ఆల్. సో అంటే చాలా మంది పేరెంట్స్ అయితే ఫ్యాషన్ ఫీల్డ్ కి ఎందుకు వద్దు, ఆ ఫీల్డ్ వద్దు అనేసి అంటారు. కానీ చాలా మందికి అదొక ప్యాషన్ ఉండిపోతూ ఉంటది. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? సో వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి అంటే ఎట్లా చెప్తారు? పేరెంట్స్ అయితే వాళ్ళు అనుకోవడంలో తప్పలేదు. ఎందుకంటే ఒక స్టెబిలిటీ అనేది సడన్ గా రాదు. సో వెన్ కంపేర్డ్ టు అదర్ ఫీల్డ్స్ లైక్ మీరు ఇందాక మాట్లాడిన సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ అదర్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ ఏవైనా, వాటిలో మీకు స్టెబిలిటీ ఉంటుంది. ఒకసారి మీరు జాబ్ కొట్టేశారంటే ఒక పర్టికులర్ టైం పీరియడ్ వరకు మీ శాలరీ మీకు వచ్చేస్తుంది, మీరు వెళ్ళిపోవచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ ఫీల్డ్ మీకు ఆ స్టేబిలిటీ అనేది ఫీల్డ్ ఉండదు, మనమే చూస్ చేసుకోవాలి. సో మనం ఈ రోజు ఈ వర్క్ అయిపోయిందా, నెక్స్ట్ వర్క్ ఏంటి? సో మీరు ఎట్లయితే ఒక గవర్నమెంట్ జాబ్ కి ఇంటర్వ్యూ ఆర్ సాఫ్ట్వేర్ జాబ్ కి ఇంటర్వ్యూకి వెళ్తుంటారు, ఇట్లా రోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటది. సో అట్లా మనమే ట్రై చేస్తూ వెళ్తుండాలి. అయితే ఇప్పుడు మీరు కాస్ట్యూమ్ డిజైనర్, సో మీకు ఒక మూవీలో యాక్ట్ చేసే హీరోగా కానీ ఛాన్స్ వస్తే వాట్ అబౌట్ యువర్ ఫీలింగ్? నేను ఎప్పుడైతే అనుకోలేదు, బట్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్ హు ఆర్ డైరెక్టర్స్. సో వాళ్ళు అంటుంటారు. బట్ నాకేంటంటే అంటారు కదా తెలుగులో, రెండు పడవల మీద కాళ్ళు వేయొద్దని. సో ఐ స్టిక్ టు ఇట్. సో నా ఫీల్డ్ ఇది, నాకు ఇదే వచ్చు, దీంట్లోనే వెళ్తా. అంటే కాస్ట్యూమ్ డిజైనర్ గానే వెళ్ళాలి అని ఉందా, లేకపోతే ఇంకేదైనా చేయాలి అని కూడా ఉందా? యాజ్ ఆఫ్ నౌ అయితే కాస్ట్యూమ్ డిజైనరే. మేబీ ఇన్ ఫ్యూచర్ చేంజ్ అవ్వచ్చేమో. బట్ యాజ్ ఆఫ్ నౌ కాస్ట్యూమ్ డిజైనర్ లాగా నాకంటూ ఒక ఐడెంటిటీ, నా నేమ్ ఉన్న కాస్ట్యూమ్ డిజైనర్స్ లిస్ట్ లో నాదొక నేమ్ ఉండాలని అదొక కోరిక. ఇప్పుడు ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ మీ దగ్గరికి వచ్చింది, ఒక స్టేజ్ ప్రోగ్రామ్ కి మీరు కాస్ట్యూమ్స్ డిజైన్ చేయాలి, కానీ వాళ్ళ దగ్గర లో బడ్జెట్ ఉంది. సో అట్లాంటి టైంలో ఎట్లాంటి ప్రొడక్ట్ ఇస్తారు మీరు?
సో డిఫర్స్ ఫ్రమ్ బడ్జెట్ టు బడ్జెట్ అండి. సో మనకి స్మాల్ బడ్జెట్ అనుకోండి, దానికి తగ్గట్టే. సో ఎందుకంటే ఫ్యాబ్రిక్స్ కూడా మీకు లో క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, హై క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి వాటి ప్రైసెస్ కూడా ఉంటాయి. అండ్ మేకింగ్ కూడా మనమే ఐ మీన్ మనమే చేస్తాం కాబట్టి ప్రొడక్షన్ అండ్ ఆల్. సో విల్ టేక్ కేర్ అబౌట్ ఇట్. సో దాంట్లో మనము కొంచెం క్వాలిటీ తగ్గించి చేయాల్సి వస్తుంది. బట్ అవుట్కమ్ మీరు అన్నట్టు స్టేజ్ పర్ఫార్మెన్స్ కాబట్టి దానికి అవుట్పుట్ అయితే పక్కా అంతే ఇస్తాం. ఒక పర్టికులర్ మూవీకి ఎంత టైం స్పెండ్ చేస్తారు? ఎన్ని డేస్, హౌ మెనీ డేస్? ఇట్ డిపెండ్స్ ఆన్ ద మూవీ అండి. ప్రాజెక్ట్ లైక్ కొన్ని ప్రాజెక్ట్స్ 30 to 40 వర్కింగ్ డేస్ ఉంటాయి, కొన్ని 60, 100, 120 అండ్ 160 డేస్ షెడ్యూల్ వేసినాడు. అండ్ మీరు చూసినట్లయితే రాజమౌళి గారికి ఎన్ని డేస్ పడుతుందో కూడా తెలియదు. సో యా, ప్రాజెక్ట్ బట్టి ఉంటుంది. సో మా వర్క్ కూడా సేమ్. సో ప్రాజెక్ట్ ఎన్ని డేస్ ఉంటే మా వర్క్ అంత ఉంటుంది. అండ్ ఒక పర్టికులర్ మూవీ చేస్తున్నప్పుడు ఒక సీన్ కి ఒక కాస్ట్యూమ్ డిజైన్ చేసేసి ఉంటారు ఆల్రెడీ. సో అక్కడ ఆ సీన్ జరుగుతున్నప్పుడు డైరెక్టర్ కి నచ్చకపోవడం వలన ఎందుకో కాస్ట్యూమ్ చేంజ్ చేయాలి అన్నప్పుడు మీ సిచ్యువేషన్ ఎట్లా ఉంటది? సో ఫస్ట్ అయితే మేము కేర్ తీసుకుంటాము. మాకు డైరెక్టర్ కి ర్యాపో అనేది చాలా బాగుంటది. సో డిజైనర్స్ కి ఐ మీన్ హెచ్ఓడీస్ కావచ్చు, సో ఎవ్రీ డిపార్ట్మెంట్ కి. సో ఫస్ట్ మేము డైరెక్టర్ తో సింక్ లో ఉంటాం. ఆయన స్టోరీ ఎలా అనుకుంటున్నారు, క్యారెక్టర్ ని ఎలా అనుకుంటున్నారు, ఆయన విజన్ ఏంటి, సో క్యారెక్టర్ ని ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు. సో అవన్నీ కనుక్కుంటాం. కనుక్కొని మాక్సిమం విల్ టేక్ కేర్. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఆన్ సెట్ లో అయినా కూడా చేంజ్ చేయాల్సి వచ్చింది అంటే ఆన్ ద స్పాట్ లో మేము ఏదో ఒకటి దాన్ని చేంజ్ చేయడం జరుగుతుంది. సో అలాంటి టైంలో ఎప్పుడు టఫ్ గా అనిపించే సిచ్యువేషన్స్? టఫ్ గా అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక ప్లాన్ మీద వెళ్ళిపోతుంటాం. సో అదే ప్లాన్ గా వెళ్తుంటే సడన్లీ చేంజ్ ఇది కాదు ఇది అంటే, సో మా టీం ఉంటారు, ఒకరిని ఒక సైడ్ పంపించి ఒకరిని ఒక సైడ్ పంపించి. అంటే థాట్స్ అనేవి ఎలా వస్తాయి? ఇప్పుడు మనం అనుకున్న దాని కాకుండా వేరేది వెంటనే చేంజ్ చేయాలి అన్నప్పుడు అసలు థాట్స్ అనేవి అంటే మనకు ఆల్రెడీ ఆ క్యారెక్టర్ గురించి మనకు ఐడియా ఉంటది. సో ఇలా కాకుండా ఇంకేం యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ఐ చెక్ విత్ ద సినిమాటోగ్రఫర్. సో అడుగుతాను కలర్ వైజ్ ఓకేనా. సో కలర్ వైజ్ ఓకే అంటే సో ఓకే, కాస్ట్యూమ్ నే ఎలా చేంజ్ చేయొచ్చు. సో లేదు కలర్ కాస్ట్యూమ్ టోటల్ చేంజ్ చేయాలంటే ఆన్ ది స్పాట్ మేము ఎట్లయినా అక్కడ ఆ క్యారెక్టర్ కి కొన్ని ఎక్స్ట్రా అనేవి రెడీ చేసుకుంటాం ఆల్రెడీ. సో బేసికల్లీ ఒక మూవీకి ఒక క్యారెక్టర్ కి ఇన్ని కాస్ట్యూమ్స్ అనుకున్నా మేము దానికి ఎక్స్ట్రానే పెట్టుకుంటాం ఫర్ అ సేఫర్ సైడ్. సో అవి అక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. కిరణ్ చూస్తే ఇంత చిన్న ఏజ్ లో ఇండస్ట్రీలోకి వచ్చేసారు. సో అసలు మీ టైమింగ్ ని ఎలా మేనేజ్ చేసుకుంటారు? యా, టైమింగ్ ఇస్ ఓన్లీ వర్క్ అండి. సో మనకి మార్నింగ్ లేచిన తర్వాత ఆ రోజు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ మీటింగ్ కి వెళ్ళాలి ఏంటి అనేది. సో మార్నింగ్ లేచి ఫస్ట్ షెడ్యూల్ చేసుకుంటాను. షెడ్యూల్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆ రోజు వర్క్స్ అన్ని కంప్లీట్ ఎలా ఫినిష్ చేసుకోవాలి. సో అలా చూసుకొని సో డే టు డే ఇక వీకెండ్స్, సండేస్, హాలిడేస్ అవేమి ఉండవు. సో కాస్ట్యూమ్ డిజైన్ చేయాలి అంటే మైండ్ సెట్ మొత్తం దానిపైనే పెట్టి డయాగ్రామ్స్ చేయడం కానీ, గ్రాఫ్స్ చేయడం కానీ ఇవన్నీ ఉంటాయి కదా. సో మరి మీ పర్సనల్ లైఫ్ ని ఎట్లా మేనేజ్ చేస్తారు? దానికి ఎట్లా టైం స్పెండ్ చేస్తారు? యాజ్ ఆఫ్ నో పర్సనల్ అంటే నేను ఒక్కనే కాబట్టి నాకు ఇంకేమీ ఉండదు. సో అండ్ పేరెంట్స్ కూడా నేను పేరెంట్స్ కి ఇక్కడే ఉంటాను. సో మనకి దగ్గర అవుతుంది ఆఫీసెస్ అండ్ షూటింగ్స్ కి కాబట్టి సో ఒకనే ఉంటాను. అండ్ యా, పర్సనల్ లైఫ్ అంటే ఫ్రెండ్స్ అండ్ ఆల్ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ లైఫ్ బిల్డ్ చేసుకోవడంలో బిజీ ఉన్నారు. యా, ఈవెన్ నేను కూడా. అంటే ఫ్రెండ్స్ తో చిల్ అయ్యే టైం కానీ ఎట్లా ఉంటది? నాకు తెలిసినంత వరకు ఒక డిజైనర్ కి చాలా టైం అనేది అండ్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ మైండ్ పీస్ఫుల్ గా ఉండాలి, టైం కూడా అంతే ఇంపార్టెంట్ వాళ్ళకి. సో మరి ఫ్రెండ్స్ తో చిల్ అవ్వాలి అన్న టైం మీకు ఎప్పుడు అనిపించదు? యా, అదైతే ఉంటది. బట్ ఐ హావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. యా, లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు వెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు కాస్ట్యూమ్ డిజైనింగ్, సో వాళ్ళకి వీకెండ్స్ ఫ్రీ ఉంటే నాకు వీకెండ్స్ వర్క్ ఉండడం.
సో ఆ సింగ్ టైమింగ్ అనేది కొంచెం ఈ మధ్య కష్టం అవుతుంది కలవడం. బట్ ఐ హావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ ఇండస్ట్రీ టూ. సో ఇండస్ట్రీ వాళ్ళే కాబట్టి విల్ హ్యాంగ్ అవుట్. యా, సో వాళ్ళకి నాకు ఎట్లయినా టైమింగ్స్ ఏమే ఉంటాయి కాబట్టి యా, మన మూవీ ఇండస్ట్రీ వాళ్ళు. సో అంటే బీటెక్ కంప్లీట్ అవగానే ఈ ఫీల్డ్ కి వచ్చేసారు, మధ్యలో లవ్ అట్లాంటిది ఏమీ లేవా? గర్ల్ ఫ్రెండ్స్ నాది మొత్తం బాయ్స్ గ్యాంగ్. బాయ్స్ గ్యాంగ్, పక్కా బాయ్స్ గ్యాంగ్. ఐ మీన్ టు మెకానికల్. మీరు యూ కెన్ ఇమాజిన్ మెకానికల్ బాయ్స్ ఎలా ఉంటారు. ఇంటర్ బాయ్స్ కాలేజ్, స్కూలింగ్ అంటే అప్పటికే అంత లేదు. సో అంటే ఎప్పుడు ఎవరు లవ్ చేయాలని అనిపించలేదా కిరణ్? అంటే నచ్చుతారు, బట్ దాంట్లోకి వెళ్ళిపోయి పడిపోయి మన టైం వేస్ట్ చేసుకొని వెళ్ళొద్దు అనేది. అంటే నవ్ డేస్ చూస్తుంటే ఒక ఏజ్ కి వచ్చేసరికి లవ్ అంటున్నారు, సో లవ్ ఫెయిల్యూర్ అయ్యాము, ఫ్యూచర్ గురించి ఆలోచించట్లేదు ఇప్పుడు చూస్తున్న జనరేషన్ అయితే. సో మీరు అలా కాకుండాను ఒక కరెక్ట్ ఏజ్ లో కూడా పేరెంట్స్ ని ఏమాత్రం బాధ పెట్టకుండా మీ కెరియర్ ని స్టార్ట్ చేశారు. సో అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? సో కాలేజ్ లో ఉన్నప్పుడు అంటే అందరికి కామన్. సో వాళ్ళు చదువుకుంటారు, అట్ ద సేమ్ టైమ్ ఈ చిల్ అవ్వడం కూడా కామన్. బట్ కెరియర్ స్టార్ట్ అయిన తర్వాత ఇలాంటివి పెట్టుకోకపోతే బెటర్ అని నా సజెషన్. వన్స్ స్టడీస్ అయిపోయి కెరియర్ స్టార్ట్ అయినప్పుడు కాలేజ్ అయిపోయిన తర్వాత బయటికి రావడమే ఒక పెద్ద థింగ్, ఇట్స్ అ బిగ్ థింగ్. సో దాని తర్వాత మళ్ళీ ఇలాంటి లైక్ మీరు చెప్పినట్టు లవ్ సో అలాంటివి పెట్టుకుంటే కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయడం తగ్గిపోతుంది. యా, సో కెరీర్ మీద ఫోకస్ చేస్తూ వెళ్తే లవ్ ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తుంది, 60 ఏళ్ళు అయినప్పుడైనా వస్తుంది. అయితే మీకు అంటే మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్ కానీ ఎవరైనా ఫ్యాషన్ ఫీల్డ్ కి రావాలనుకున్న వాళ్ళకి మీరేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? యా, ఇట్స్ థ్రిల్లింగ్ అండ్ క్రియేటివ్ ఫీల్డ్. సో రావచ్చు, కానీ ఇందాక చెప్పినట్టు దాది మీ లోపల క్రియేటివిటీ ఉంటే డెఫినెట్లీ మీరు వచ్చి మీరు సర్వైవ్ అవ్వగలుగుతారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాట్ఫామ్స్ కావచ్చు, సో ముందు కంటే ఇప్పుడు చాలా పెరిగినాయి. సో ఆపర్చునిటీస్ కూడా పెరిగినాయి. అండ్ కాస్ట్యూమ్ డిజైనింగ్ లో కూడా చాలా మంది వస్తున్నారు. సో దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్. సో వచ్చి కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే డెఫినెట్లీ యూ కెన్ బిల్డ్ యువర్ కెరియర్. కాంపిటీషన్ ఎట్లా ఉంటుంది మీకు? ఎప్పుడైనా ఎవరైనా కాంపిటేటివ్ గా అనిపించేగా? కాంపిటీషన్ అయితే టఫ్ గానే ఉంటుంది, ఎందుకంటే డిజైనర్స్ ఎక్కువ మంది ఉంటారు. సో ఎవ్రీ ఫీల్డ్ హ్యాస్ దట్ కాంపిటీషన్. సో మా దాంట్లో కూడా ఉంటది. అది మనం ఓవర్కమ్ చేసి మనం ముందుకెళ్ళాలి అంటే మనము చేసే వర్క్స్ బట్టే ఉంటది. సో మనం వర్క్స్ చేస్తున్న దగ్గర ఎంత బెస్ట్ ఇవ్వగలిగితే నెక్స్ట్ మనకి ఫ్యూచర్ అంత బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీస్ కాకుండా ఇంకా మంచి మంచి మూవీస్ అండ్ పెద్ద పెద్ద హీరోస్ తో కూడా మీరు వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. సో చూసారు కదా ఇప్పటి వరకు కిరణ్ తో నా చిట్ చాట్. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ గెస్ట్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ వాచ్ అమన్ న్యూస్. దిస్ ఇస్ అంకిత సైనింగ్ ఆఫ్.